నమస్తే, నేను ప్రేమ్. పెళ్ళెప్పుడవుతుంది బాబు, పిల్లయాడ దొరుకుతుంది బాబు. ఇది కేవలం సినిమా పాట మాత్రమే కాదు. ఇప్పుడు విశాఖపట్నంలో కుర్రోళ్ళ పరిస్థితి కూడా అచ్చం ఇలాగే ఉందట. అసలే పెళ్లి కావడం లేదని ఏడుస్తుంటే ఇప్పుడు ఈ పెళ్లిళ్లకు ఎయిర్పోర్ట్కు లింక్ పెడుతూ తెరపైకి వచ్చిన ఒక కొత్త కండిషన్ ఏపీ రాజకీయాల్లో కాకరేపుతోంది. ఎయిర్పోర్ట్ లేకపోతే అక్కడ అబ్బాయిలకు పిల్లనివ్వడం లేదట. వైసీపీ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ వేసిన పంచ్ డైలాగ్ ఇప్పుడు ఉత్తరాంధ్రలో హాట్ టాపిక్ గా మారింది. ఈ డైలాగ్ వెనుక కేవలం పెళ్లిళ్ల గోల మాత్రమే లేదు. నాటి సీఎం జగన్ విజన్, టీడీపీ నేతల ఎగతాళి, ఇలా ఒక పొలిటికల్ రియాలిటీ ఉందట. అసలు వాసుపల్లి చేసిన ఆ కామెంట్స్ ఏంటి, భోగాపురం ఎయిర్పోర్టుతో ఆయన ముడిపెట్టిన ఆ లాజిక్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా పొలిటికల్ క్రెడిట్ వారు నడుస్తున్న వేళ వాసుపల్లి గణేష్ కుమార్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అవుతున్నాయి. గ్లోబల్ కనెక్టివిటీ లేకపోతే ఏ నగరమైనా డెడ్ ఎండ్ అయిపోతుందని, కనీసం ఫ్లైట్ సౌకర్యం లేని ఊళ్ళో అబ్బాయిలకు తమ కూతుర్లను ఇచ్చేందుకు తల్లిదండ్రులు కూడా వెనకడుగు వేస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. దీంతో విశాఖ కుర్రాళ్ళు అసలు పెళ్లి కావడం లేదంటే మళ్ళీ ఎయిర్పోర్ట్ గోలేంటి బాబోయ్ అంటూ బోర్మంటున్నారు. విశాఖ లాంటి మెట్రో సిటీకి ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఎంత అవసరమో చెప్పేందుకు వాసుపల్లి వాడిన ఈ పెళ్లిల లాజిక్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రాముఖ్యతను వివరిస్తూ వాసుపల్లి నాటి ప్రతిపక్ష నేతలపై స్ట్రాంగ్ కౌంటర్ అటాక్ చేశారు. మన విజన్ ఉన్న నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు శంకుస్థాపన చేస్తుంటే ఇదే తెలుగుదేశం నాయకులు నాడు ఎలా ఎగతాళి చేశారో ఆయన గుర్తు చేశారు. ఎర్ర బస్సు సరిగ్గా రాని ఊరికి ఎయిర్పోర్ట్ ఎందుకయ్యా అంటూ నాడు అడ్డుపడే ప్రయత్నం చేశారని, కానీ నేడు వైఎస్ జగన్ విజన్ ఏంటో ఇప్పుడు అందరికీ అర్థమవుతుందని వాసుపల్లి స్పష్టం చేశారు. విశాఖను గ్లోబల్ సిటీగా ఏవియేషన్ హబ్ గా మార్చాలనే సంకల్పంతో జగన్ శ్రమించి భోగాపురం ప్రాజెక్టును పరుగులు పెట్టించబట్టే నేడు ఆ పెళ్లిళ్ల కష్టాలు కూడా తీరుతున్నాయంటూ సెటైరికల్ వేశారు. ఇప్పటికే నిరుద్యోగ భృతి ఎగ్గొట్టింది, మరి పెళ్లి కాని బ్రహ్మచారులకు మళ్లీ పథకాలంటూ కూటమి ప్రభుత్వం వలవేస్తుంది. తస్మాత్ జాగ్రత్త అంటూ వైసీపీ నాయకులు ట్రోల్ చేస్తున్నారు. లోకేష్ చెందుతుందిలేండి, ఎందుకంటే ఇప్పుడు పాదాల మీద పడిపోతారు అక్కడికి వెళ్ళి, మోడీ గారి పాదాల మీద. ఎవరిదండి? ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఏమో ల్యాండ్ ఏమో ఇది అన్ని ఏది ఉడాన్న దీని మీద ఏమో అన్ని రాయితీలు వచ్చాయి. ఇక్కడ ట్యాక్సెస్ అన్నీ ఫ్రీగా ఇచ్చేసారు, అన్నీ కూడా ఛార్జెస్ ఏం లేవు. ల్యాండ్ ఎక్విజిషన్ మీరు ఓన్లీ పేరు పెట్టారు, భోగాపురంలో పెడతామని ఎయిర్పోర్ట్. ఓకే, ద ల్యాండ్ ఎక్విజిషన్ హస్ బీన్ డన్ బై ది రూలింగ్ హస్ బిన్ డన్ బై ది జగన్మోహన్ రెడ్డి గారు. అండ్ ద ల్యాండ్కి కావాల్సిన డబ్బంతా కూడా ఇచ్చారు. వాళ్ళకేమో కూలింగ్లో 5 సెంట్లు ఇచ్చారు, 9.5 లక్షలు ఇచ్చి బిల్డింగ్లు లేపారు వాళ్ళకి. ఈ రోజు వచ్చి ఈ సోకు లోకేష్ చెప్తాడు, ఈ జిఎంఆర్ చెప్తాడు, ఫ్లైట్ ఎక్కిస్తాడంట అక్కడ ఉండే రైతుకి. వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలా? వాళ్ళకి అసలు చట్టం ఏం చెప్తుంది? లేబర్ యాక్ట్ ప్రకారంగానా, ఇండస్ట్రియల్ యాక్ట్ ప్రకారంగానా? నువ్వు ల్యాండ్ ఇస్తే ఏ కంపెనీ పెడుతున్నావో నీ కంపెనీకి తగ్గ ట్రైనింగ్ ఇవ్వాలి వాళ్ళకి, ప్రతి ఒక్క ఆధార్ కార్డు ప్రకారంగానా. ఎందుకు నువ్వు దాన్ని ఏమో దాచిపెడుతున్నావు లోకేష్? ఎందుకు అది చేయట్లేదు? ఫ్లైట్ ఎక్కిస్తాడంట. కడుపేమో ఆకలికి ఏడుస్తుందేమో, కొప్పేమో పువ్వులకి ఏడ్చిందంట. అంతే కదండి ఇది. ఎవరు పెళ్లి చేసేయడానికి వెంటనే కడుపు చేయడానికే 9 నెలలు పడుతుంది. అది చెప్తారా? నేను ఏం చెప్తారండి, నాకు అర్థం కాదు. అమరావతి 8 సంవత్సరాలు కడుతున్నాడండి ఒక బిల్డింగ్ లేపడానికి. ఎయిర్పోర్ట్ అండి 2200 ఏకర్స్, అది కూడా ఇప్పుడు జిఎంఆర్ కాబట్టి అంత స్పీడ్గా చేయబట్టి. చూశారుగా, రాజకీయం డెవలప్మెంట్ కు తోడు పెళ్లిళ్ల కష్టాలను కూడా జోడించి వాసుపల్లి గణేష్ కుమార్ చేసిన ఈ డైలాగ్ ఎలా పేలిందో. కనెక్టివిటీ ఉంటేనే నగరం అభివృద్ధి చెందుతుందన్న జగన్ విజన్ ను హైలైట్ చేస్తూనే విపక్షాలకు చురకలంటించారు.